ఈయన నరసింహ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుని చీర్చేస్తాడు. చీర్చి చంపినప్పుడు ఈ గోర్లలో మంట పుడుతుంది. మంట పుట్టి అరణ్యం లోపల హాకారాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు ఎవరు, నరసింహస్వామి. అప్పుడు దేవతలంతా ఒక్కడయి లక్ష్మీదేవిని ఒక చెంచు లక్ష్మి అవతారంగా అక్కడ చేయించి ఆమెను ఆయనకు ఎదురొచ్చి మోహింపజేయించి ఆమె ఏం చేస్తుందంటే ఆయన ఆ మంటలకు ఆగలేక ఇదవుతుంటే అప్పుడు పోయి ఆ మేడి చెట్టుకి వెళ్ళి మేడి పండ్లు తెచ్చి ఆయన గోర్లకు ఇట్లా పెట్టేస్తుంది. పెడితే ఆ మేడి పండ్లతోటి ఆయనకు చల్లదనం వచ్చేసి ఆ మంటలు ఆగిపోతాయి. అప్పుడు ఆయన చెట్టుకు వరమిస్తాడు, నేను వచ్చే అవతారం లోపల నేను దత్తాత్రేయునిగా విష్ణు ఈశ్వర బ్రహ్మ తత్వంతో మూడు అవతారాలతోటి 3 వర్ణములతోటి నేను ఉద్భవించేది ఉంది. అప్పుడు నేను ఈ వృక్షం లోపల ఐక్యమై ఉంటాను. విష్ణు ఈశ్వర బ్రహ్మ అవతారంతో బ్రహ్మలా ఐక్యమై ఉంటుంది దీని లోపల అని చెప్పేసి ఆ చెట్టుకి ఇస్తాడు. దీనికి ఎవరైతే పూజలు చేస్తారో దీనికి వీళ్ళకు సకల సంపదలు కలుగుతాయి. చేతబడి కానీ, నరదిష్టి కానీ, నరఘోష కానీ ఎలాంటివి ఉన్నా పోతాయి. నా చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓం ద్రాం గురుదేవ దత్త ఈయన మంత్రం